హాయ్ అండి. టుడే పచ్చిపప్పు వేసి దోసకాయ పప్పు చేశాను. నా చిన్నతనంలో జరిగిన ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. అదేమిటంటే ఒకరోజు మా అమ్మకి ఆరోగ్యం బాగోపోతే మా అక్క వంట చేసింది. అప్పుడు తను 5th క్లాస్ చదువుతుంది. అయితే దోసకాయ పప్పు చేసింది. దోసకాయలో కందిపప్పు వేస్తారో పచ్చిపప్పు వేస్తారో కూడా తేడా తెలియని చిన్న వయసు. అయితే నా కోసం మా తమ్ముడి కోసం వంట చేసింది. కందిపప్పుకు బదులు పచ్చిపప్పు వేసి చేసింది. ఇంకో విషయం ఏమిటంటే అప్పుడు మాది కిరసనాయిల్ స్టవ్. పచ్చిపప్పు కాబట్టి అస్సలు ఉడకడం లేదు. 1.5 అవర్ టైంకి కొంచెం ఉడికింది. దానిలో కొంచెం ఉప్పు, కారం, చింతపండు మాత్రమే వేసి పోపు పెట్టింది. అయితే టేస్ట్ చాలా బాగుంది. నేను ఈ పచ్చిపప్పు చేస్తుంటే మా అక్క చేసిన వంట గుర్తుకు వచ్చింది. అయితే మా అక్క ఇంటికి పెద్ద పిల్ల అని చాలా గారాబంగా పెరిగింది. ఒక్క పని కూడా చేయకుండా చాలా గారాబంగా పెరిగింది.